2025 డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముందుగా ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్లోని డిఎస్సికి సంబంధించిన విలువైన విషయాలను మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనగలరు. ముందుగా 2024 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో అడిగినటువంటి ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న టాపిక్ గురించి పరిశీలిద్దాం. 8వ తరగతి తెలుగు వాచకం పేజీ నెంబర్ 75 అలంకారం అనే ఒక చిన్న టాపిక్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిండు, క్రింది దాన్ని చదవండి. ఇల్లు, మనిషి, పెళ్లి మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే రచనలు కూడా ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి వడి, మనకు నేర్పును నడవడి. పై కవితలో డి అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా. ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఈ అందం శబ్దం వల్ల వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అర్థం వల్ల అందం కలిగితే దాని అర్ధాలంకారం అంటారు. ఇప్పుడు ఒక శబ్దాలంకారం గురించి తెలుసుకుందాం. వృత్యనుప్రాస అలంకారం ఇక్కడ ఇచ్చిండు. క్రింది వాక్యాలు పరిశీలించండి. గడగడ వడకుచు తడబడి జారి పడెను. రత్తమ్మ అత్తమ్మ కోసం దుత్తలో పాలు తెచ్చింది. పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది? పై వాక్యాల్లో వరుసగా డ, థ అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా. ఇట్లా ఒక హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యనుప్రాస అలంకారము అంటారు. చాలా వరకు కోచింగ్ సెంటర్లో కానీ మనం చదువుకునేటప్పుడు కానీ మనం శబ్దాలంకారాలు ఏమిటి, అర్ధాలంకారాలు ఏమిటి అనే ఆ రెండు వైపు దాంట్లో నుంచి ఆలోచించి మాత్రమే మనం చదువుకుంటాం. కానీ ఎగ్జామినర్ బిట్టు ఏ విధంగా ఇచ్చాడంటే 2024 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో ఫస్ట్ ఏ వృత్యనుప్రాస, ఇక్కడ ఏముందో అది ఇచ్చాడు, వృత్యనుప్రాస. రెండవది వృత్యానుప్రాస, తాకు దీర్ఘం తావత్తు యావత్తు ఇచ్చి అలా ఇచ్చాడు. మూడవది వృత్యనుప్రాస, వాకు రుత్వము తాకు యావత్తు అలా ఇచ్చాడు. నాలుగవది వృత్యానుప్రాస, తాకు యావత్తు తాకు దీర్ఘం ఈ విధంగా ఇచ్చాడు. అంటే ఎగ్జామినర్ ఈ అలంకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఇది ఏ అలంకారం అని అడగలేదు. ఇది చేకానుప్రాసన, వృత్యానుప్రాసన, లాటానుప్రాసన ఈ విధంగా అడగలేదన్నమాట. అది ఒక రకమైన క్వశ్చన్ ఫ్రేమింగ్. ఇంకొక రకంగా ఉదాహరణల ద్వారా, అంటే గడగడ వడకుచు తడబడి జారి పడెను, రత్తమ్మ అత్తమ్మ కోసం దుత్తలో పాలు తెచ్చింది. ఈ రెండు ఉదాహరణలు ఇచ్చి ఇది అర్ధాలంకారమా శబ్దాలంకారమా అనేది ఇంకొక రకమైన బిట్ ఫ్రేమింగ్. ఈ రకంగా కూడా ఎగ్జామినర్ అడగలేదు. ఇలా కాకుండా ఎగ్జామినర్ ఇది కేవలం వృత్యనుప్రాస అలంకారం ఎలా రాస్తామో ఎలా పలుకుతామో అన్న దానిపైనే ఎగ్జామినర్ బిట్ అడిగి ఎందరినో జాబ్కు దూరం చేశాడు. ఎగ్జామినర్ ఎక్కడైతే వైవిధ్యత ఉంటుందో అక్కడ మాత్రమే బిట్ ఫ్రేమ్ చేస్తుంటాడు. ప్రతి ప్రశ్నలో వైవిధ్యత ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు. కానీ కొన్ని ప్రశ్నలు, కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలు ఎక్కడైతే వస్తుంటాయో ఆ వైవిధ్యత అక్కడ కనబడుతుంటది అనమాట ఎగ్జామినర్ దృష్టిలో. ఆ సంక్లిష్టత ఉన్న ప్రశ్నల్లో పడగాని, ఆ వైవిధ్యత కూడిన ప్రశ్నల్లో పడగాని ఎక్కడైతే మనం ఆన్సర్లు పెడుతుంటామో ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే మనం ముందు వరుసలో ఉండి జాబ్ సాధించగలం. ఇలాంటి వైవిధ్యత కలిగిన ప్రశ్నల గురించి ఇంకా మరెన్నో వీడియోల్లో మనం మాట్లాడుకుందాం.